ఫ్యూచర్ సిటీ అనుకున్నట్లుగా జరిగితే మరొక కొత్త ప్రపంచం చూడబోతున్నాం హైదరాబాద్. అంటే ప్లేస్ అయితే మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది అటువైపు. షిఫ్ట్ అంటే కొత్త వాళ్ళు షిఫ్ట్ అవుతారు. కొత్తగా మీరు అన్నారు చూడండి, ఇప్పుడు ప్రగతి నగర్ ఇవన్నీ ఎట్లా క్లమ్జీగా అయిపోయినాయో వీళ్ళు కూడా అటువైపు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇంకా అవును, అందరూ వెళ్తారు. అంటే జాబ్స్ బట్టి ఉంటుంది కదా, వాళ్ళు జాబ్స్ బట్టి డిస్టెన్స్ బట్టి ఓన్లీ అదొకటే డెవలప్ అవుతుంది మీకు. ఇటు ఇప్పుడు గచ్చిబౌలి నుంచి తీసుకొని మన కార్ వేసుకొని వస్తుంటే గచ్చిబౌలి నుంచి ఇప్పుడు కొత్తగా రేడియల్ రోడ్డు ఒకటి తీస్తున్నారు కదా, శంకరపల్లి సైడ్ ఆల్రెడీ అయిపోయింది, దాని గురించి మాట్లాడద్దు. ఇప్పుడు మనం మోయినాబాద్ సైడ్ 111G ఉంది, చేవెళ్ళ సైడ్, అక్కడ కూడా రోడ్డు పడలేదు. ఇంకో రోడ్డు షాబాద్ రోడ్డు ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు బుద్ధివేల్ ఐటీ పార్క్ నుంచి షాబాద్కి ఒక రోడ్డు తీస్తున్నారు పరిగికి, ఆ రోడ్డు కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ బెంగళూరు హైవే ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ నాగారం రూటు, నెక్స్ట్ శ్రీశైలం రూటు. అంటే మార్కెట్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఐటీ నుంచి ఇలాగ వచ్చేసి వాళ్ళు సెంటర్నే చూసుకుంటారు ఇప్పుడు కూడా. మరీ కంపెనీ దగ్గరికి వెళ్ళి కొనుక్కోరు జనం కూడా, ఎందుకంటే వీళ్ళు కూడా సిటీలోకి రావాలి కదా రేపు పొద్దున్న. అందుకని ఏంటంటే వీళ్ళు ఏం చూసుకుంటారంటే వీళ్ళందరూ సిటీలోకి ఈజీగా వచ్చే హైవే ఏంటంటే బెంగళూరు హైవే. బెంగళూరు హైవే సెంటర్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఐటీకి ఫ్యూచర్ సిటీకి సెంటర్ రోడ్ ఏంటి మీకు? బెంగళూరు హైవే. అది కూడా ఎయిర్పోర్ట్ ఉంది, వెనకాల టౌన్స్ కూడా ఉన్నాయి, మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. అందుకని ఇది సెంటర్ తీసుకుంటారు, దీని సెంటర్ లొకేషన్ చేసుకుంటారు. కొంతమంది మేము ఇల్లు కట్టుకోము, మేము ఆ ఫ్యూచర్ సిటీ మాకు కావాలి, ఫ్లేవర్ఫుల్ కావాలంటే అక్కడ దగ్గర కూడా వెళ్తారు అన్నమాట. కానీ అక్కడ కూడా చూడాలి కంపెనీస్ ఎలా వస్తాయి, టికెట్ సైజ్ ఏంటి, వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి కూడా ఒక మార్కెట్ అనుకోవచ్చు దాన్ని కూడా. కానీ ఇప్పుడు కొనుక్కోవడం మంచిదే. రేట్లు తక్కువ ఉంటే మాత్రం గ్యారెంటీ కొనుక్కొని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా కొనుక్కొని వెయిట్ చేయడం అంటే మంచిదే. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఏంటంటే అనుకున్నంత రేంజ్లో జరగలేదు అనుకోండి, వీళ్ళు మళ్ళీ కొద్దిగా మార్కెట్లో మళ్ళీ నెగిటివ్ అనేది వస్తుంది అన్నమాట. హైటెక్ సిటీలు అంటే ఐటీ హబ్స్ రాజేంద్ర నగర్లో రాబోతున్నాయి. ఇంకా భవిష్యత్తు అంతా రాజేంద్ర నగర్ వైపే ఐటీ ఉండబోతుంది అంటే. అవునండి, ఇప్పుడు రాజేంద్ర నగర్కి గచ్చిబౌలికి ఎంత దూరం ఉంది మీకు? మీరు రెగ్యులర్ తిరిగి 10 minutes 15 minutes ఉంది, అంతా కలిసిపోయింది. అది అంటే ట్రావెల్ టైం ప్రకారం కలిసిపోయింది. అంటే అంతవరకే ఉంది కదా. ఇప్పుడు ఎక్కడ మీరు అనేది ఆ ఫ్లైఓవర్ ఏదో వస్తుంది, ట్రంపెట్ దాటైతే ఉండదు ఇంకా. అది ఓన్లీ అదేంటంటే ఆపోజిట్ 111G హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఉంది కదా, ఏదైతే మనం ఇప్పుడు గచ్చిబౌలి నుంచి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ట్రంపెట్ చేస్తున్నారు కదా, అదంతా బుద్ధివేల్ ఐటీ పార్క్. మనకి నెట్ లో కూడా కొడితే TSIIC బుద్ధివేల్ ఐటీ పార్క్ అని చెప్పి వస్తుంది అన్నమాట. అంటే ఐటీ అటువైపు షిఫ్ట్ అటుపక్క కూడా 30+ crores కొన్నారు ఎక్కడ. ఐటీ అంటే కొత్త కంపెనీలు వస్తుంటాయి కదా మీకు, వస్తున్న దగ్గర అలా ముందుకెళ్తుంటది మీకు. ఒక 3-4 years లోనే చాలా చేంజెస్ చూడబోతుంది. చాలా చేంజెస్ చూడొచ్చు. అక్కడ రేట్ కూడా ఇప్పుడు తక్కువలో ఉంది. ఇప్పుడు నియోపోలిస్ కోకాపేట ఆల్రెడీ ఎంత పెరగాలో అంత పెరిగి ఉన్నాయి, అక్కడ కామన్ మ్యాన్ కొనలేని పరిస్థితి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కూడా ఏంటంటే 111G ఉంది, మళ్ళీ ఇటుపక్క తిమ్మాపూర్, నాగారం, తుక్కగూడనే వెళ్ళాలన్నమాట. దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకోండి. మళ్ళీ శంషాబాద్ టౌన్ కూడా 111G ఉంది. అంటే దాని మట్టుకు ఎగ్జామ్షన్ ఉంది. ఏదైనా సిటీకి అయితే ఫ్యూచర్ అయితే చాలా బాగా కనపడుతుంది. ఈ అనవసరమైన అపోహలతో ఉండే వాళ్ళే. ఇది గ్రోత్ అయితే ఎక్కడ ఆగలేదు, హైవేలు ఆగలేదు, చాలా అనౌన్స్మెంట్లు వచ్చాయి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా. ఏవేవి లాస్ట్ గవర్నమెంట్లో ఎక్కడెక్కడ మిస్ అయ్యారో కొన్ని. ఇప్పుడు రైల్వే టెర్మినల్స్ వచ్చాయి, మీకు ఐడియా ఉంది కదా. మన శంషాబాద్ దగ్గర జూకల్ దగ్గర ఒకటి ఇచ్చారు, శంకర్పల్లి పటాన్ చెరువు దగ్గర, నాగుల్పల్లి దగ్గర ఇచ్చారు, కొల్లూరు దగ్గర. నెక్స్ట్ ఏమో దబీపూరా అని చెప్పి ఇటు మేడ్చల్ దగ్గర, మేడ్చల్ నెక్స్ట్ స్టాప్లో ఇచ్చారంట, దబీపూర్ అని చెప్పి ఇచ్చారు, దబిల్పూర్ అని చెప్పి. 3 టెర్మినల్స్ వస్తున్నాయి. అంటే చర్లపల్లి మోడల్లో, సికింద్రాబాద్ మోడల్లో 3 రైల్వే టెర్మినల్స్ ORR to RRR మధ్యలో వచ్చేవి. ఓకే, ఒకసారి చూడండి, 3 టెర్మినల్స్ కనుక వస్తే మీకు సిటీ వెళ్ళి మీరు ఇంకా ట్రైన్ ఎక్కాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా బయట ORR బయట ఒక సిటీలు అనేది తయారవుతున్నాయి అనమాట, ORR నుంచి RRR మధ్యలో. ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ORRకి అనుసంధానం ఉంది. ఐటీ ఎక్కడుంది? ORRకి అనుసంధానం ఉంది. ఫ్యూచర్ సిటీ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ORR బయట వస్తుంది. TCS ఆదిబాటలు కానీ, ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడు నియోపోలిస్ కానీ, ఇదంతా కూడా ORR దగ్గర ఉంది. అంటే ORR బయట ఉంటే జస్ట్ 20-30 minutesలోనే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అక్కడే పక్కనే కొనుక్కోవాలి, జీవితాంతం అప్పులు చేసుకొని బతకాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. బయట వెళ్ళినా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 360 డెవలప్మెంట్ అయితే అవుతుంది. అందులో 180 degrees ప్రీమియం. వెస్ట్ సౌత్లో అంటే వెస్ట్ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది, సౌత్లో రాబోతుంది ఫ్యూచర్ సిటీ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ. మాల్స్ కూడా శంషాబాద్లో 3 malls వస్తున్నాయి. అపర్ణావల్ది ఒకటి ఆల్మోస్ట్ అయిపోయింది, అపర్ణావల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, లానా ఎక్స్లేటర్లు ఇవి కూడా అయిపోయాయి. 3 to 6 monthsలో అది ఓపెన్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్లో కూడా ఇంటర్చేంజ్ మాల్ అవుతుంది, 20 acres పెద్ద మాల్
ఇంటర్చేంజ్ మాల్, నెక్స్ట్ ప్రెస్టీజ్ సిటీ ఉంది ఒకటి. అలాగే కోకాపేట దగ్గర కూడా డెవలప్ అవుతుంది. అందుకని ఏంటంటే కామన్ మ్యాన్ ఏంటంటే కొద్దిగా బ్రాడ్గా ఆలోచించి కొద్దిగా బయటకు వెళ్ళి ల్యాండ్ కొనుక్కొని పెట్టుకొని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఇల్లు కట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడే కావాలి మాకు కాస్ట్లీ ఏరియాలు అనుకుంటే మనం ఏం చేయలేం దానికి. అదే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అనవసరమైన అపోహాలు పోకుండా గ్రోత్ అయితే ఆగలేదు సార్. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే మిస్ అయ్యారో రేడియల్ రోడ్స్ కానీ, రైల్వే టెర్మినల్స్ కానీ, బస్ టెర్మినల్స్ కానీ అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అవుతుంది అనమాట. కాకపోతే సెంటిమెంట్ అనేది కొద్దిగా డౌన్లో ఉంది. పబ్లిక్ ఏంటంటే ఇంకా అదే మైండ్లో ఉండిపోయారు. అంటే ఎవరు వచ్చినా అలాగే ఉంటుంది. ఫస్ట్ టైం సీఎం అయ్యారు కదా రేవంత్ రెడ్డి గారు. అది ఏంటంటే ఈయన కొద్దిగా ప్రూవ్ చేసుకునే టైం స్టార్ట్ అయ్యిందనమాట ఈ 3 years అనేది. కేసీఆర్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. సెకండ్ టైం విపరీతంగా సెకండ్ టైం విపరీతం పెరిగింది. 2014 నుంచి 17 వరకు మార్కెట్ లేదు. కేసీఆర్ గారిని చూసి అప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తారా అని చెప్పి భయపడి ఎవరు పెట్టలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ టైం సీఎం అయ్యారు కాబట్టి ఆయన పాలసీ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి, అసలు చేయగలరా లేదా అని జనం అయితే ఆ మైండ్ అయితే ఉంటుంది అనమాట. పబ్లిక్ జనరల్గా అదైతే ఉంటుంది ఫస్ట్ టైం సీఎం అయిన వాళ్ళకి. నెక్స్ట్ టైం ఆయన సెకండ్ టైం వస్తే కనుక ఇంకా బాగుంటుంది. అంటే కంటిన్యూ అవుతాయి ప్రాజెక్ట్స్. లేదు ఇంకో గవర్నమెంట్ వచ్చినా కానీ ఇంకా బాగుంటుంది. రెండు బాగానే ఉంటాయి. అలాగేం లేదు. హైదరాబాద్ గ్రోత్ అయితే ఎవరు ఆపలేరు అన్నమాట దాంట్లో చూసుకుంటే. ఎందుకంటే ఈయన చేసే ప్రాజెక్ట్స్ ఈయన కంటిన్యూ చేస్తారో అదే ప్రాజెక్ట్స్ అవి కంటిన్యూ అవుతుంటాయి. రేడియల్ రోడ్స్ అనేది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే ఓన్లీ హైవేలే రేట్లు పెరిగిపోకుండా ఎక్కడైతే 2 హైవేలకి మధ్యలో ఒక రేడియల్ రోడ్స్ అలా చేస్తున్నారో, ప్లాన్ చేస్తున్నారో, దానివల్ల కూడా ఏంటంటే సిటీ ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. మీకు బస్ టెర్మినల్ కూడా ఇచ్చారు ఇక్కడ ఆరంగర్ దగ్గర, శంషాబాద్కి ముందు ఆరంగర్ దగ్గర సౌత్ బస్ స్టాండ్ ఒకటి ఇచ్చారనమాట. ఆరంగర్ ఏదైతే పరివార్ డాబా ఉంటుందో దాని పక్కన 7 acres అనమాట. అది అక్కడ హైకోర్టు కూడా మన శంకుస్థాపన జరగడం జరిగింది. అది కూడా 1-2 yearsలో కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఉస్మానియా హాస్పిటల్ ఒకటి అవుతుంది. గ్రోత్ అయితే ఆగలేదు హైదరాబాద్, మనమే ఆగాము. మన మైండ్ ఆగింది. నాకు ఏదైనా మీరు డీటెయిల్స్ గురించి నెక్స్ట్ ఏంటంటే మీ డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి. రీసేల్ ప్లాట్స్ కానీ, న్యూ ప్లాట్స్ కానీ, లేకపోతే ఫ్లాట్స్ కానీ ఏదైనా మీరు ఎక్కడైనా కొనాలన్నా నా సజెషన్ తీసుకోవచ్చు. నా నెంబర్ వచ్చి 9985054001. 24/7 నాకు ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.